తమంతట తాము ప్రార్థించి నమ్మి ప్రార్థించుకుని బాగు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా వారి విశ్వాసాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు వారిని నయం చేస్తాడు. ఇది మత పిచ్చి వాళ్ళకి అర్థం కాదు. విన్నారు కదా, ఈ ప్రేయర్ ఆయిల్లో నిజంగా మహిమ ఉంది. దీని ద్వారా ఎంతోమంది అంటే ప్రేయర్ ఆయిల్లో ఎంతో మహిమ ఉంది. ఈ మహిమ వేసుకొని ప్రార్థన చేస్తే నిజంగా స్వస్థత అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పేసి మన విజయ్ కుమార్ పాస్టర్ అనడం మీరందరూ విన్నారు, చూశారు. మళ్ళీ ఏమన్నాడంటే గోమూత్రం గురించి కూడా మాట్లాడాడు. అంటే ఒక హాస్పిటల్లో గోమూత్రం తాగించారు కదా, మరి అప్పుడు ఏమైపోయింది అసలు ఆ గోమూత్రం గురించి కూడా ఆయన ఏదో మాట్లాడాడు. ఒకసారి ఆయన మాటలను విందాం. ఆవు మూత్రం పట్టిస్తున్నారు కరోనా పేషెంట్కి, కొబ్బరి నూనెతో కరోనాని కథం చేస్తుందట అని వాగిన వీళ్ళు ఆవు వచ్చ తాగిస్తే కరోనా తగ్గుతుందా? ఆవు వచ్చతో కరోనా పోతుందా చెప్పండి? అలా అనుకుంటే దేశంలో ఎందుకు ఎంతమంది చచ్చిపోతున్నారు? ఒరే గోపుత్రులారా, ఆవు వచ్చతో ఈ కరోనా పేషెంట్లందరినీ బ్రతికించవచ్చు కదా. ఎందుకు వ్యాక్సిన్ వేస్తుంది ప్రభుత్వం? ఎందుకు జాగ్రత్తలు చెబుతుంది ప్రభుత్వం?